Praise be to God and good morning to everyone. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ అందరికీ ఉదయకాలము మీతో ఉండడము మరి గొప్ప భాగ్యము. I was here last year as well for Believers Bible Conference. గత సంవత్సరం కూడా బిలీవర్స్ బైబిల్ కాన్ఫరెన్స్ కొరకు నేను వచ్చి ఉన్నాను. And I had some wonderful 3 days with all of you here. మీ అందరితో గత సంవత్సరం 3 దినాలు అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. Last year we looked at the theme of the righteousness of God from the book of Romans. గత సంవత్సరము రోమీయులకు రాసిన పత్రికలో నుండి దేవుని నీతి అన్నటువంటి అంశాన్ని మనం గమనించాము. And like Brother Prakash said, this year we have 2 different topics. అయితే ఈ యొక్క సంవత్సరము ప్రకాష్ గారు వేరొక అంశాన్ని మాకు ఇచ్చారు. We have 2 different topics. 2 వేరు అంశాలు. I'll be handling the topic of Jesus according to the Gospels. సువార్తల ప్రకారమైన యేసుక్రీస్తు ప్రభువు అన్న అంశాన్ని తీసుకుంటున్నాను. And Uncle John Kurian, who will be handling the second session and onwards, he will be talking about the Holy Spirit. 2వ సెషన్ నుంచి జాన్ కురియన్ గారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతారు. But this is the second time that BBC or Believers Bible Conference is happening. ఇది బిలీవర్స్ బైబిల్ కాన్ఫరెన్స్ ఎలాగో జరగడము ఇది 2వసారి. And I've been personally in touch with Brother Prakash, and I know that all this is being organized with a lot of burden. నేను ఇప్పుడు ప్రకాష్ గారితో మరి సంప్రదింపులు చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కాన్ఫరెన్స్ నిమిత్తమై తీరిక లేకుండా వారు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. They have done this with a lot of burden. భారముతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. So the vision of this conference for them, the burden is that a lot of people from this region would come here and listen to God's word over these 3 days. వారి యొక్క భారము ప్రభు వారికి ఇచ్చిన దర్శనం ఏంటంటే ప్రాంతీయంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుని పిల్లలు ఈ 3 దినాలు ఈ సదస్సుకు హాజరై దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలనేది. So it's a privilege that God is giving us to delve into these 2 important topics for the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను వినబోవడం అన్నటువంటిది మనకు చాలా దీవెనకరమైన సంగతి. So over these 3 days we'll be looking at who Jesus is from the Gospels. ఈ యొక్క 3 దినాలలో సువార్తల ఆధారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అన్నది చూడబోతున్నాము. His claims, his ministry, his miracles. ఆయన తన్ను గూర్చి చెప్పుకున్న సంగతులు, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆయన పరిచర్యలన్నీ చూడబోతున్నాం. His death, his resurrection, and of course the return as well. ఆయన యొక్క మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన రాకడను గూర్చి కూడా చూడబోతున్నాం. And Uncle John Kurian will be speaking about the Holy Spirit. జాన్ కురియన్ గారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడబోతున్నారు. So the first session is going to be an introductory session about how to look at the Gospels. ఈ యొక్క మొట్టమొదటి తరగతి సువార్తలను మనం ఎట్లా చూడాలి అన్నటువంటి పరిచయానికి సంబంధించినటువంటిదిగా ఉంటుంది. And there'll be a presentation there, you can look at it. అక్కడ మీకు స్క్రీన్ మీద ప్రదర్శించబడుతుంది. ఆ స్లైడ్స్ కూడా మీరు గమనిస్తుండవచ్చు. So the first session is called 4 portraits or 4 pictures, 1 Jesus. ఈ యొక్క మొట్టమొదటి తరగతి ఒక్కడయున్న యేసు ప్రభు వారి యొక్క 4 విధములైన వర్ణనలు, పటములుగా ఉండబోతుంది. 4 portraits and 1 Jesus. 4 వర్ణనలు, ఒక్కడైన యేసు ప్రభు. So this is going to be an introduction to the Gospels. ఇది సువార్తలకు పరిచయ తరగతిగా ఉండబోతుంది. So like I said, నేను చెప్పినట్లుగా in this conference over these 3 days, ఈ యొక్క సదస్సులో ఈ రాబోయే 3 దినాల్లో we will embark on a study of the most important person in history. చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గూర్చిన సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. And his name is Jesus of Nazareth. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు. To those of us who are believers in the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు సంబంధించినంత వరకు the Gospels record the greatest story ever told in the world.
సువార్తలు అన్నటువంటివి మరి ప్రపంచములో చెప్పబడిన వాటన్నింటిలోకెల్లా శ్రేష్టమైనటువంటివిగా గొప్పవిగా మనకున్నాయి. Because they record the events of the life, ministry, death and resurrection of the Lord Jesus Christ. ఎందుచేతనంటే ఈ సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము, ఆయన జీవితము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును గూర్చిన సంగతులతో కూడి ఉన్నాయి గనుక. In other words, they talk about the turning point of history. మరొక విధంగా చెప్పాలంటే సువార్తలు అన్నటువంటివి ప్రపంచము యొక్క మరి దిశను మార్చిన సంగతిని తెలిపేటువంటివిగా ఉన్నాయి. Why? Because God has decisively acted by coming in the person of His Son into this world for our salvation. ప్రపంచ దిశ మార్చిన సంభవం అని ఎందుకు సువార్తల గురించి చెప్తున్నామంటే దైవమే మన రక్షణ కొరకు మరణించడానికి మానవునిగా భూమి మీదికి దిగి వచ్చినటువంటి సందర్భమును బట్టి. So to study the Gospels is to study the foundation of the Christian faith. కనుక సువార్తలను గూర్చి మనం అధ్యయనం చేస్తున్నాము అంటే క్రైస్తవ విశ్వాసం యొక్క పునాది సత్యాలను మనం అధ్యయనం చేస్తున్నామని గమనించాలి. Now, but if you're seated here and you don't know Jesus personally, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగని వారుగా ఉంటే I want to urge you to listen to these sessions carefully as well. ఈ యొక్క తరగతిని చాలా శ్రద్ధగా మీరు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. Because we'll be discussing in these 6 sessions the greatest life ever lived on earth. ఎందుచేతనంటే ఈ 6 తరగతులలో కూడా ఈ భూమి మీద జీవించినటువంటి మిక్కిలి ఏకైక గొప్ప వ్యక్తి అయిన యేసు ప్రభువును గూర్చి మనం ధ్యానించబోతున్నాం. Now, Jesus of Nazareth నజరేయుడైనటువంటి యేసు is the most discussed person in this world. ఈ యొక్క ప్రపంచంలో అత్యధికముగా చర్చించబడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Even our calendar is dated in relation to his birth. అంతేకాదు ఇప్పుడు మనకున్నటువంటి క్యాలెండర్ కూడాను ఆయన యొక్క జననము ఆధారంగానే పుట్టినటువంటిదిగా ఉంది. Millions of people have dedicated their lives to serving him. లక్షల మంది ప్రజలు ఆయనను సేవించడానికి తమ జీవితాలను అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారు. Many people have died as martyrs for his sake. ఆయన నామము నిమిత్తము అనేక మంది హతసాక్షులుగా అయినటువంటి వారుగా ఉన్నారు. A lot of good has been done around the world in his name. ఆ ప్రభువు యొక్క నామముననే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మేలు జరుగుతూ ఉంది. మేలు అనేక మందికి చేయబడుతుంది. Feeding the poor, పేదవారికి ఆహారం పెట్టడం, educating children, అలాగే పిల్లలకు విద్య నేర్పించడం, providing medical care, అలాగే వైద్య సంబంధమైనటువంటి అవసరతలు తీర్చడం, supporting financially poor countries. పేద దేశాలకు ఆర్థిక సహాయం చేయడం. All this good is being done across the world in his name. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైనటువంటి సేవా పరిచర్యలు అనేకము ప్రభు అయిన యేసు నామమును బట్టి జరుగుతూ ఉన్నాయి. But I want to raise this important question this morning. అయితే ఉదయకాలము ఈ ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న నేను లేవనెత్తుతున్నాను. Who is this man Jesus? ఈ యొక్క యేసు అనే ఈ వ్యక్తి అసలు ఎవరు? Who is Jesus? యేసు ఎవరు? So in my sessions, these 6 sessions, నా యొక్క ఈ 6 తరగతుల్లో సెషన్స్ లో కూడా we will examine the nature and the content of the 4 gospels. ఈ 4 సువార్తల యొక్క స్వభావాన్ని, ఆ సువార్తలలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. And then we understand about who Jesus is and the message he has for us. తరువాత మరి యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటిది అందులో ఆయనలో నుండి మనకే సందేశం ఉంది చూడబోతున్నాం. What are the claims he made about himself? తనను గూర్చి ఈ యేసు ప్రభు ఏమని ఆయన చెప్పుకున్నాడో వాటిని చూస్తాం. What did he achieve? ఆయన ఏమి సాధించాడో జరిగించాడో చూడబోతాం. What are the relevance of his teaching and life to us? ఆయన యొక్క బోధలు, ఆయన జీవితము, ఆయన కార్యాల వలన మనకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏమిటో కూడా చూడబోతాం. So here's an overview of the session
session for this morning. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉదయకాల తరగతి కొరకైనటువంటి అంశాలను మీరు చూస్తున్నారు. There are 6 things we'll look at in this session very briefly. ఈ యొక్క తరగతిలో మరి 6 సంగతులను క్లుప్తముగా మనం చూడబోతూ ఉన్నాం. Number 1, we'll see that there are 4 gospels, but they all talk about one Jesus. మొట్టమొదటిగా సువార్తలు 4 అయినప్పటికీ కూడా అవి ఒక్కడే యేసు ప్రభువును గురించి మాట్లాడుతూ ఉన్నాయి. So that's the first thing, 4 gospels, one Jesus. కాబట్టి అది మొట్టమొదటి సంగతి, సువార్తలు 4 కానీ ప్రభువు ఒక్కడే. Number 2, రెండవ సంగతి, we'll look at the differences between the synoptic gospels and the gospel of John. అలాగే ఏకరూప సువార్తలకు యోహాను సువార్తకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూడబోతూ ఉన్నాం. When I get to that point, I'll explain what that is. అది ఏమిటో తర్వాత నేను మీకు వివరిస్తాను, సినాప్టిక్ అంటే ఏంటో. Thirdly, మూడవది, what are the gospels? సువార్తలు ఏమిటి, What type of literature are they? అంటే ఆ సువార్తలలో ఏ విధమైనటువంటి సాహిత్యం ఉన్నది. Last time or last year, పోయినసారి లేక గత సంవత్సరము we looked at the book of Romans. రోమిలకు రాసినటువంటి పత్రికను గమనించాం. That is an epistle, it's a letter that is written. అది ఒక పత్రిక, అది వ్రాయబడినటువంటి ఒక ఉత్తరం వంటిది. What are the gospels? మరి సువార్తలు అంటే ఏమిటి? What type of a literature, what genre of literature is it? ఏ విధమైనటువంటి సాహిత్యం అన్నటువంటిది ఈ సువార్తలలో ఇమిడి ఉంది. Number 4, నాలుగవ సంగతి, we will look at why the gospels were written. ఎందుకు ఈ సువార్తలు వ్రాయబడ్డాయి అన్నటువంటిది మనం చూడబోతున్నాం. Fifthly, ఐదవదిగా, to whom the gospels were written. ఎవరికి ఈ సువార్తలు వ్రాయబడ్డాయి. And lastly, we look at some brief applications in this session. ఆఖరిదిగా, ఆరవదిగా కొన్ని క్లుప్తమైనటువంటి అన్వయాలు మన కొరకు చూడబోతాం. Okay? So these are the 6 things we'll be looking at in the first session. ఈ యొక్క మొట్టమొదటి సెషన్లో ఈ 6 సంగతులను మనం చూడబోతూ ఉన్నాం. You have all been given a small notebook మీకు ఒక చిన్న నోట్బుక్ ఇవ్వబడింది కదా, and a pen as well. అలాగే పెన్ను కూడా దాంతో పాటు ఇవ్వబడింది. So please take notes. కనుక మీరు నోట్స్ రాసుకోండి. And these are all important things for our Christian lives. ఎందుచేతనంటే మన క్రైస్తవ జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. Okay. The first thing now. ఇప్పుడు మొట్టమొదటి సంగతిని ఆరంభిద్దాం. 4 gospels, one Jesus. 4 సువార్తలు అయిన ఒక్కడే యేసు. On the slide, you will see 6 pictures of the same man going through a range of emotions here. అక్కడ మీరు స్క్రీన్ మీద ఒక్కడే వ్యక్తి, కానీ ఆ వ్యక్తిలో నుండి వెళుతున్నటువంటి 6 విధములైనటువంటి భావోద్రేకాలను మీరు చూడగలుగుతారు. On the first picture, అందులో మొట్టమొదటి పటములో you will see him surprised. ఆయన ఆశ్చర్యపోవడాన్ని మీరు చూస్తారు. The second one shows him happy, he's smiling at the camera. అలాగే రెండవ చిత్రములో అతడు నవ్వుతూ సంతోషంగా ఉండడాన్ని మీరు చూస్తారు. In the third one, he's unsure about things. మూడవదిగా కొన్ని విషయాలను గురించి స్పష్టత లేని స్థితి మీరు చూడగలుగుతారు. The fourth one, నాలుగవదిగా he's sad. దుఃఖముతో ఉండడాన్ని మీరు చూస్తారు. So it goes on and on and on that way. కనుక ఇలాగూ అనేక విధములైన భావోద్రేకాలు మీరు చూడగలుగుతున్నారు. Now, let me ask you this question. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. Which of these pictures has captured his personality well? మీరు గమనించండి, ఆ 6 విధములైన అతని భావోద్రేక స్థితిని వ్యక్తపరిచే ఆ 6 పటాల్లో అతని అసలైన వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసే పటము ఏది? The answer is all of them. జవాబేంది? 1001 కాదు, ఆ 6 ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వెల్లడిపరుస్తున్నాయి. Each one has caught one side of his multi-dimensional personality. ఆ వ్యక్తి యొక్క బహుళ భావోద్రేక స్థితిని ఒక్కొక్క పటము ఒక్కొక్క విధంగా మనకు తెలియపరుస్తూ ఉంది. But when you put all of them together, అయితే ఈ 6 విధములైన భావోద్రేకాలను మనము కలిపి చూసినప్పుడు they give us a clear insight into who this person is. అప్పుడు అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు అన్న స్పష్టమైనటువంటి అవగాహనను మనకు కలిగిస్తాయి. Now this is a good analogy for the New Testament Gospels. కాబట్టి కొత్త నిబంధన సువార్తల
సువార్తలను అర్థం చేసుకోవడానికి కూడా ఇది మనకు చాలా స్పష్టమైనటువంటి ఒక పోలికగా చెప్పవచ్చు. Because each of the four Gospels, Matthew, Mark, Luke and John, ఎందుచేతనంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు కూడా each one of them paints a unique picture about Jesus. ప్రతి సువార్త కూడా ఒక అద్వితీయమైనటువంటి రీతిలో ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రదర్శించినటువంటివిగా ఉంటున్నాయి. Each one is written from a different perspective. అలాగే ప్రతి ఒక్కొక్క సువార్త కూడా విభిన్నమైనటువంటి దృక్పథములో వ్రాయబడినటువంటిదిగా And ఉంటున్నాయి. each one provides a special insight into who Jesus is. అలాగే ప్రతి ఒక్కొక్క సువార్త కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అన్న ఆయన ప్రత్యేకతను విభిన్నమైన కోణములో ప్రదర్శించేటువంటివిగా ఉంటున్నాయి. Now think of Jesus as a magnificent diamond that is seated here. గమనించండి, మరి ఒక విలువ కలిగినటువంటి ఒక డైమండ్ వంటి దానిని మనము ప్రభువుకు పోలికగా చూసుకుంటే, And Matthew is just looking one side of it and is trying to describe it from his perspective. మత్తయి దానిని తన కోణంలో చూసి దానిని గుర్చినటువంటి వర్ణన వ్రాస్తూ ఉన్నాడు. Mark is looking at it from a different perspective. మార్కేమో వేరొక విభిన్నమైన కోణములో చూసి తాను వ్రాస్తున్నాడు. Luke is looking at the diamond from a third perspective. అలాగే ఆ డైమండ్ ను లూక్ మరి యొక్క కోణంలో చూసి తాను వ్రాస్తున్నాడు. And John is looking at it from a completely different perspective. అలాగే యోహాను ఈ ముగ్గురి కంటే పూర్తిగా భిన్నమైనటువంటి కోణములో ఆ యొక్క డైమండ్ ను చూసి తాను వ్రాస్తున్నాడు. And for us to get a complete picture about this diamond, this magnificent person of the Lord Jesus Christ, కాబట్టి ఈ యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఈ డైమండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన పటమి 4 విధాలుగా ఉంది. if we have to understand the fullness of the personality, ఆ యొక్క వ్యక్తిత్వం యొక్క స్థితిని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే we need all the four Gospels. మనకు 4 సువార్తలు కూడా అవసరమైనటువంటివిగా ఉన్నాయి. When you put all the four perspectives together, ఈ 4 విభిన్నమైనటువంటి కోణాలను మనము ఒకటిగా చేసినప్పుడు we can understand Jesus better. యేసు ప్రభువును మరింత శ్రేష్టమైన రీతిగా అర్థం చేసుకోగలుగుతాము. So there is unity in the Gospels, but there's also a diversity in the Gospels. కనుక ఈ 4 సువార్తలలో ఒక విధంగా ఏకత్వము కనబడుతుంది, మరి ఒక విధంగా మరి భిన్నత్వము కూడా మనకు కనబడుతుంది. There's unity because they're talking about the same Jesus. సువార్తలలో ఏకత్వం కనబడుతుంది అంటే అవి ఒక్కడై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి తెలియచేస్తున్నాయి. ఇది వాటి ఏకత్వం. But there's diversity because they're talking about the same person from different perspectives. అయితే ఒక్కడే అయి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి విభిన్నమైనటువంటి రీతులుగా 4 సువార్తలు వర్ణిస్తున్నాయి గనుక అవి భిన్నమైనటువంటివిగా ఒకదానికొకటి ఉన్నాయి. So what are these four pictures that the four gospel writers paint about Jesus? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మరి ఈ 4 సువార్తలు తెలియపరిచేటువంటి 4 విధములైన పటములు ఏమిటి, వర్ణనలు ఏమిటి? Number one, మొట్టమొదటిది, Matthew presents Jesus as the Jewish Messiah. మత్తయి యూదుల మెస్సయ్యగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. How does he present Jesus? యేసు ప్రభువుని ఎలా ప్రదర్శిస్తున్నాడు మత్తయి? He presents Jesus as the Jewish Messiah, the fulfillment of all the Old Testament hopes. పాత నిబంధన మరి నిరీక్షణ అంతటి నెరవేర్పుకు కారణమైనటువంటి మూలమై ఉన్న యూదుల మెస్సయ్యగా మత్తయి యేసు ప్రభువును చూపిస్తున్నాడు. So that's the perspective that Matthew is coming from. కాబట్టి మత్తయి ఈ విధమైనటువంటి దృక్పథముతో తన సువార్తను చూపిస్తున్నాడు. Mark is portraying Jesus from a different perspective. మార్కు దీనికి భిన్నమైనటువంటి కోణములో ప్రభువును ప్రదర్శిస్తూ ఉన్నాడు. He is looking at Jesus as a suffering Son of God who's come to bear our suffering. మనకు బదులుగా శ్రమలు అనుభవించడానికి వచ్చినటువంటి శ్రమ నొందిన దేవుని కుమారుడుగా మరి మార్కు ప్రభు అయిన యేసును చూపిస్తున్నాడు. And this suffering Son of God offers himself as a ransom, as a sacrifice for our sins. ఈ యొక్క శ్రమ నొందినటువంటి దేవుని కుమారుడుగా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. That's Mark's perspective. ఇది మత్తయి ప్రభువును చూపిస్తున్నటువంటి ఈ ఒక కోణం. Luke shows Jesus as a savior of all man. అలాగే లోకాన్ని మనం గమనించినట్లయితే మనుష్య కుమారుడు
కుమారుడుగా యేసు ప్రభు వారిని చూపిస్తూ ఉన్నాడు. Savior of all mankind. మానవ జాతి అంతటికి రక్షకుడుగా యేసు ప్రభు వారిని చూపిస్తున్నాడు. He brings salvation to all nations and all people groups. అన్ని రకాలైనటువంటి ప్రజల సమూహాలకు, సమస్త మానవాళికి రక్షకుడు యేసు ప్రభు అన్న కోణములో ప్రభువును చూపిస్తున్నాడు. And John shows Jesus as the eternal Son of God, who's a self-revelation of the Father himself. యోహాను మరి తండ్రి చేతనే బయలుపరచబడినటువంటి దేవుని కుమారుడుగా మరి యోహాను ప్రభువును చూపిస్తూ ఉన్నాడు. Or he is somebody who reveals the Father. అంటే ప్రభువు తండ్రిని బయలుపరిచేవాడుగా యోహాను యేసు ప్రభు వారిని చూపిస్తున్నాడు. Okay, let me say that once again. ఈ 4 సంగతులు మరొకసారి చెప్తున్నాము. Number 1, మొట్టమొదటిది, Matthew presents Jesus as the Jewish Messiah. మత్తయి యూదుల మెస్సయ్యగా యేసు ప్రభు వారిని ప్రదర్శించాడు. He is the fulfillment of all of Jewish hopes in the Old Testament. In the Old Testament. పాత నిబంధన యొక్క మరి నిరీక్షణ అంతటి నెరవేర్పు ఈ ప్రభువైన యేసుక్రీస్తు అనే మెస్సయ్యలో ఉంది అని మత్తయి తన సువార్తలో యేసు ప్రభు వారిని చూపించాడు. Mark presents Jesus as a suffering Son of God. మార్కు శ్రమ నొందిన దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించాడు. Who came to suffer and die for mankind. శ్రమ నుండి మానవుని కొరకు మరణించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడుగా మార్కు యేసు ప్రభు వారిని ప్రదర్శించాడు. Now Luke's Jesus is a savior of all mankind. లూకా యేసు ప్రభు వారిని సర్వమానవాళి రక్షకుడుగా ఆయన ప్రదర్శించాడు. He is willing to embrace anybody who would come to him in repentance. పశ్చాత్తాపముతో తన యొద్దకు వారు ఎవరైనా సరే వారిని ఆయన హత్తుకునేటువంటి వాడుగా లూకా చూపిస్తూ ఉన్నాడు. Now John presents Jesus as God in the flesh, or the Son of God who's come to reveal the Father. యోహాను శరీరధారి అయిన దేవుణ్ణి లేక పరలోకమందున తండ్రిని బయలుపరిచినటువంటి కుమారునిగా యేసు ప్రభు వారిని యోహాను చూపిస్తున్నాడు. Now these are not contradictory pictures. ఇవి ఒకదానికొకటి వైరుధ్యము, వ్యతిరేకత కలిగినటువంటి వర్ణనలు, పటములు కావు. But they are complementary pictures. ఇవన్నీ కూడాను ఒకదానికొకటి అనుసంధానము కలిగి ఉన్నటువంటి పటాలుగా ఉన్నాయి. And when you study these 4 gospels together, you will get a deeper message about what Jesus is and what he's come to do for us. ఈ 4 విధములైనటువంటి వర్ణనలను మనము కలిపి చూచినప్పుడు అసలు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడన్న దాని గురించిన శ్రేష్టమైన స్పష్టమైన అవగాహన మనకు కలుగుతుంది. So that's the first thing. 4 gospels, 1 Jesus. కాబట్టి ఇది మొట్టమొదటి సంగతి. సువార్తలు 4 అయినా అవి ఒక్కడే యేసును గూర్చినవి. The second thing I want to talk about is the difference between the synoptic gospels and the gospel of John. ఇక రెండవ సంగతి నేను మీతో చర్చించబోతుంది ఏకరూప సువార్తలు, అంటే మొదటి 3 సువార్తలు మరియు యోహాను సువార్త మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూడబోతున్నాం. The first 3 gospels that are there in your New Testament, కొత్త నిబంధనలో మనం కలిగి ఉన్నటువంటి మొదటి 3 సువార్తలను చూసినప్పుడు Matthew, Mark and Luke, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తలు they are called synoptic gospels. వీటిని ఏకరూప సువార్తలు అని పిలుస్తారు. There is a Greek word that goes this way. It's synopsis. గ్రీక్ సినాప్సిస్ అనే ఒక గ్రీకు పదం ఉంది. It means seeing together. అంటే కలిసి చూడడము అని అర్థం అన్నమాట. And since these gospels are similar in many senses, అనేక విషయాల్లో ఈ 3 సువార్తలు ఒకే విధమైనటువంటివిగా ఉండడాన్ని బట్టి they are called synoptic gospels. వీటిని ఏకరూప సువార్తలుగా సినాప్టిక్ అని పిలిచారు. Or they look alike. అంటే అవి ఒకే విధంగా ఉన్నాయి. Why do they look alike? ఎందుకు ఈ 3 సువార్తలు ఒకే విధమైనటువంటివిగా ఉన్నాయి అంటున్నాము? Because the perspective from which they write about Jesus is the same. ఎందుచేతనంటే ప్రభువైన యేసును గురించి ఈ 3 సువార్తికులు వ్రాసినటువంటి వారి దృక్పథము ఒకే విధమైనటువంటిదిగా ఉంది. They follow a general outline. అంటే వారు సాధారణమైనటువంటి విషయాలను వారు అనుసరించి
విస్తరించి వ్రాసినటువంటి వారుగా ఉన్నారు. or the same outline for these three gospels. ఈ మూడు సువార్తలలో కూడా ఒకే విధమైనటువంటి విషయాలు, అంశాలు కలిగి ఉన్నాయి. For example, Jesus first ministers in Galilee. ఉదాహరణకు మరి గలిలయలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి అద్భుతం సందేశం. He ministers in Galilee. గలిలయలో ఆయన మొట్టమొదటి చేసినటువంటి పరిచర్య. And then he is traveling from Galilee to Jerusalem. తరువాత గలిలయ నుండి ఆయన యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళడము. And then he ministers in Jerusalem. అక్కడ యెరూషలేములో ఆయన పరిచర్య చేయడము. Then he dies, rises again and ascends to the Father. అక్కడ తరువాత ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి తండ్రి యొద్దకు ఆరోహణం అవడం. So that's the general storyline of the synoptic gospels. అంటే ఈ మూడు ఏకరూప సువార్తలుగా ఉన్న ఈ మూడు సువార్తలలో ఉన్న సాధారణమైనటువంటి సంగతి ఇలాగుంది. He ministers in Galilee. గలిలయలో ఆయన పరిచర్య. Then he travels from Galilee to Judea, that is in Jerusalem. తరువాత ఆయన గలిలయ నుండి యెరూషలేములో ఉన్న యోదయకు ఆయన ప్రయాణం చేస్తాడు. యోదయలో ఉన్న యెరూషలేం. యోదయలో ఉన్న యెరూషలేం. Yeah. So Jerusalem, that is in Judea. యోదయలో ఉన్నటువంటి యెరూషలేము. And he ministers in Jerusalem. అక్కడ తరువాత యెరూషలేములో ఆయన పరిచర్య చేస్తాడు. Gets into controversy with the religious leaders. అక్కడ మత సంబంధమైన నాయకులతో ప్రభు విభేదిస్తాడు. And then because of which he is put on the cross, but then he rises again from the dead and ascends to the Father. దాన్ని బట్టి ఆయన సిలువ వేయబడతాడు, చనిపోతాడు, మూడవ దినమున తిరిగి లేస్తాడు, ఆరోహణుడవుతాడు. And which is the reason why these three gospels have a great deal of common material. ఈ యొక్క మూడు సువార్తలను కూడా మనం గమనించినప్పుడు ఈ మూడు సువార్తలలో కూడా సమిష్టిగా మరి ఉన్నటువంటి అన్నింటిలో ఉన్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. There is common material. సమిష్టిగా ఈ మూడు సువార్తలలో ఒకే విధమైనటువంటి సమాచారం ఉంది. The miracles are almost the same. ఈ మూడు సువార్తికులు ప్రస్తావించిన అద్భుతాలు ఒకే విధమైనటువంటివిగా ఉంటాయి. The teachings are almost the same. అలాగే వారు గ్రంథస్థం చేసిన ప్రభు యొక్క బోధలు మూడు సువార్తల్లో ఒకే విధంగా ఉంటాయి. The parables are almost the same. అలాగే ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలు ఒకే విధమైనటువంటివిగా మూడు సువార్తల్లో. And that's why they call synoptic gospels. అందుచేతనే వీళ్ళు అనేకమైన ఏకత్వం ఉన్నది కనుకనే ఏకరూప సువార్తలు అని వాటిని పిలిచారు. But when you look at the fourth gospel, John's gospel, అయితే నాలుగవ సువార్త అయిన యోహాను సువార్తను మనం గమనించినప్పుడు almost 90% of the material is unique material. యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ సంగతులు దాదాపు 90% అవి కేవలము యోహాను సువార్తలోనే ఉన్న మరి అద్వితీయమైనటువంటి సంగతులు. And this material is not found in the synoptic gospels. ఈ యొక్క యోహాను సువార్తలో చెప్పబడినటువంటి ఈ ప్రభువును గూర్చిన సంగతులు ఈ మిగిలినటువంటి మూడు సువార్తలలో మనకు కనబడవు. He writes with a different theological style. ఒక విభిన్నమైనటువంటి వేదాంత శైలిలో యోహాను తన యొక్క సువార్తను వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు. And he dwells much on the theological significance of the words and deeds of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దైవికమైన మాటలు, దైవికమైనటువంటి కార్యాలు అన్నటువంటి ఆ దైవికత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. In the table here, I want to show some of the differences between the two gospels, or the synoptic gospels and the gospel of John. ఇక్కడ మరి మీ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క స్క్రీన్ మీద మూడు ఏకరూప సువార్తలకు అలాగే యోహాను సువార్తకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము ఆ పట్టికలో మీరు చూడగలరు. Some of them, వాటిలో కొన్ని, it's only some of them, అవి కొన్ని మాత్రమే. and as we go through these sessions, the remaining sessions, we might bring up a few more. మనము మిగిలినటువంటి సెషన్స్లో వెళ్ళబోతూ ఉండగా ఇంకా మరీ ఎక్కువైనటువంటి వ్యత్యాసాలు ఈ రెండు రకములైన సువార్తల్లో మనం చూడబోతాం. The first difference is, అందులో మరి మొట్టమొదటి వ్యత్యాసాన్ని గమనిస్తే in the first part of the ministry of Jesus, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో మొట్టమొదటి భాగము, the synoptic gospels emphasize about his ministry in Galilee. ఈ ఏకరూప మొదటి మూడు సువార్తలు గలిలయలో ప్రభువు చేసిన పరిచర్యను గురించి ప్రాధాన్యతతో రాశాయి. But when you look at the gospel of John,
John, అయితే యోహాను సువార్తను మనము గమనించినప్పుడు there is a considerable movement between Galilee and Jerusalem. He travels a lot between Galilee and Jerusalem. గలిలయకు యెరూషలేముకు గలిలయకు ప్రభువారు మనము గమనించదగిన అంత ప్రాముఖ్యమైన సంచారాలు లేక ప్రయాణాలు ప్రభువు చేసినట్లుగా చూడగలుగుతాం. That's the first major difference. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఈ రెండు రకాల సువార్తల్లో. Secondly, రెండవ వ్యత్యాసము, when you look at the synoptic gospels, మనము ఈ ఏకరూప సువార్తలను గమనించినట్లయితే we cannot understand the timeline of Jesus' ministry very well. ప్రభువు యొక్క పరిచర్యను గూర్చిన కాలక్రమ పట్టికను ఈ మూడు ఏకరూప సువార్తల్లో మనము ఒక వరుసగా అర్థం చేసుకోలేం. Because if you look at the entire thing written by the synoptic gospels, all of it could fit into 1 year. అంటే మనం గమనించినట్లయితే దాదాపు ఈ మూడు సువార్తలలో కూడా మరి వాటి కాలాన్ని మనము లెక్కించినట్లయితే ఒక సంవత్సర కాలము గుర్చినటువంటి సంగతులే మనం చూడగలుగుతాం. So we come away with the understanding that Jesus only ministered for 1 year. అప్పుడు ఆ మూడు సువార్తలలోనే ఆ కాలాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిచర్య చేశాడు అనుకుంటాం. But when you look at John's gospel, కానీ యోహాను సువార్తను మనం గమనించినట్లయితే John mentions at least 3 different Passovers. యోహాను తన సువార్తలో కనీసము మరి 3 వేరు పస్కా పండుగలను గూర్చిన ప్రస్తావన చేస్తాడు. So at least 3 different years Jesus ministered. అంటే 3 వేరు పస్కా పండుగలంటే కనీసం 3 సంవత్సరాలు ప్రభు యొక్క పరిచర్య అని చెప్పవచ్చు. Kanisam, right? At least 3 years. కనీసం 3 సంవత్సరాలు. So that's the second difference. ఇది రెండవ వ్యత్యాసము. Third difference is, మూడవ వ్యత్యాసము, in the synoptic gospels, ఈ ఏకరూప సువార్తలలో Jesus teaches in short sayings and in parables mostly. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా మరి ఉపమానములు అలాగే చిన్న సందేశాలు ఆయన చెప్పినట్లుగా చూస్తాం. But in the gospel of John, కానీ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే Jesus gives long speeches. యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘమైనటువంటి సందేశాలు ఆయన ఇచ్చినట్లుగా చూస్తాం. He has a lot of dialogue with his opponents. అలాగే తన యొక్క విభేదించే వ్యతిరేకులతో ఆయన సుదీర్ఘమైనటువంటి చర్చ చేసినట్లుగా కూడా మనం చూస్తాం. And he has personal interviews and dialogues with a lot of people. అలాగే అనేక మంది వ్యక్తులతో ఒక్కరితో ముఖాముఖిగా ప్రభు సంభాషించడాన్ని మనము చూడగలుగుతాం. For example, in John chapter 3, you have Nicodemus talking to Jesus. ఉదాహరణకు మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంభాషణ. John chapter 4, you have Samaritan woman talking to Jesus. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ప్రభువు చేసినటువంటి సంభాషణ. So that's the third difference. కాబట్టి ఇది ఈ ఏకరూప అలాగే యోహాను సువార్తల మధ్య ఉన్న మరొక వ్యత్యాసం. Fourthly, 4వ వ్యత్యాసము, the teaching of Jesus is focused more on the kingdom of God. ఈ యొక్క ఏకరూప సువార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఎక్కువగా దేవుని రాజ్యము అన్నదాన్ని కేంద్రముగా ఉంటాయి. That's his favorite topic in the synoptic gospels. ఏకరూప సువార్తలలో ప్రభువుకు మరి ప్రీతికరమైనటువంటి అంశముగా దేవుని రాజ్యము అన్నదాన్ని చూడగలుగుతాం. So he does healings. ఆయన మరి స్వస్థతలు చేసి ఉన్నాడు. He does miracles. ఆయన అద్భుతాలు చేసి ఉన్నాడు. He exorcises demons. ఆయన మరి దయ్యములను వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. All to show that the kingdom has come in his person. ఇవన్నీ కూడాను మరి దేవుని యొక్క రాజ్యము వ్యక్తి రూపంలో వచ్చి ఉన్నది అని చెప్పడానికి ప్రభువు చేశాడు. It is the dawn of the eschatological salvation. It is the dawn of salvation, the age of salvation. ఇది రక్షణ యుగము లేక రక్షణ కాలము అని చెప్పడానికి. So Jesus does miracles to show that. కనుక ఇది రక్షణ కాలము అని చెప్పడానికి, ఇది దేవుని రాజ్యము ఉన్న కాలం అని చెప్పడానికి ప్రభు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు. అవి ఎక్కువగా ఏకరూప సువార్తల్లో ఉంటాయి. On the other hand, in John's gospel, కానీ మరొక వైపు మరి యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే the teaching focuses on Jesus himself. యోహాను సువార్తలో ప్రభు యొక్క బోధలు
ప్రభువు కేంద్రంగా మనకు కనబడుతాయి. He is making the great I am statements. నేనే అనే ఆ గొప్ప ప్రవచన ఆ పలుకులు యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం. So he is talking about himself as a revelation of God himself. తన్ను తాను దేవునిని బయలుపరిచే వానిగా యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకుంటారు. So the miracles that he does are called signs because they all point to his identity as a son of God. మనము ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా మరి ఆయన దేవుని కుమారుడు అన్నటువంటి సంగతిని సూచించేటువంటివిగా ఉన్నాయి. Okay, so that is the difference between the synoptic gospels and John's gospel. కాబట్టి ఈ ఏకరూప సువార్తలకు యోహాను సువార్తకు మధ్య ఉన్న వ్యత్యాసం ఒకటి. Is that clear so far? ఇప్పటి వరకు Yes. అర్థమైందా? Yes, can we move forward? ముందుకు సాగలొచ్చా? Okay, the next one. తరువాతి సంగతి, What type of literature are the gospels? సువార్తలలో ఏ విధమైనటువంటి సాహిత్యము ఉన్నది? What are the gospels? సువార్తలలో ఏ సాహిత్యం ఉంది? Now when you read any piece of literature, మనము మరి ఈ సాహిత్య శైలులను మనము చదివినట్లయితే, any piece of literature, ఏ సాహిత్య శైలినైనా మనము గమనించినట్లయితే, the first question you need to ask is, what am I reading? The first question you need to ask is, what am I reading? ఏ సాహిత్యాన్ని మనము చదువుతున్నప్పటికీ కూడా మనము కలిగి ఉండవలసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను చదువుతున్నటువంటిది ఏమిటి? What type of a literature am I reading? నేను ఏ విధమైనటువంటి సాహిత్యమును నేను చదువుతున్నాను? For example, ఉదాహరణకు, if I pick up the morning's newspaper నేను మరి ఉదయకాలపు ఆ వార్తాపత్రికను తీసుకున్నట్లయితే and read the statement, the Prime Minister is addressing the Parliament today. ఈరోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రసంగించబోతున్నారు అన్న వార్త ఆ వార్తాపత్రికలో చదువుతాను. Because it's a newspaper, I immediately recognize it's a news report, it's factual information. నేను ఆ యొక్క వార్తాపత్రికను మరి చదవడాన్ని బట్టి ఈ యొక్క వార్తాపత్రికలో వ్రాయబడినటువంటిది మరి ఒక విలేకరి అందించినటువంటి వాస్తవికమైనటువంటి సమాచారము అని భావిస్తాను. On the other hand, మరొక కోణంలో, if I pick up my son's book నేను నా కుమారుని యొక్క పుస్తకాన్ని నేను తీసుకున్నాను అనుకో, and I open the page, నేను ఆ పుస్తక పేజీని తెరిచాను, and I read the story, once upon a time there were 3 pink elephants. 3 పింక్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్నటువంటి వాటి కథ చదివాను అనుకో. Now I don't need to care about whether the elephants existed or not. నాకు అసలు ఆ పింక్ ఎలిఫెంట్స్ ఉన్నాయా లేదా దాని గురించినటువంటి సంగతి నాకేం ప్రాముఖ్యం కాదు. And which country they come from. అలాగే ఏ దేశానికి చెందినటువంటి ఏనుగులు అవి, అది కూడా నాకు ప్రాముఖ్యంగా ఉండదు. I am simply reading it for entertainment. ఎందుకంటే దాన్ని నేను కేవలము వినోదం కొరకు మాత్రమే దాన్ని నేను చదువుతాను. The point is this, అంటే మనము తెలియపరుస్తున్న అంశం ఏంటంటే, when you read anything, నువ్వు దేన్నైనా సరే నువ్వు చదువుతూ ఉన్నప్పుడు we need to understand what type of a literature it is. నువ్వు చదువుతున్నటువంటిది ఏ విధమైనటువంటి సాహిత్యము అన్నటువంటిది మనం గమనించాలి. Because if you misunderstand the genre, if you misunderstand the type of literature, ఎందుచేతనంటే నీవు చదువుతున్నటువంటి సాహిత్యమును ఏమిటో అనేటువంటిది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, you can go wrong in your interpretation and application. ఆ యొక్క వర్ణనను వివరణను కూడా నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేవు, సరిగ్గా వివరించను కూడా ఉండలేవు. So to understand the gospels, అలాగే మరి మనం కూడా సువార్తలను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే, we need to first ask the question, what are we reading? మనం ఏమి చదువుతున్నాము అంటే, ఏ విధమైన సాహిత్యాన్ని నేను ఈ సువార్తలో చదువుతున్నాను అనేది మనం గమనించాలి. What are these documents? ఏమిటి ఈ యొక్క ప్రతులు ఏమిటి? What sort of an information is being conveyed to us? ఈ ఏ విధమైనటువంటి సమాచారము, ఈ శైలి ఇవి నాకు అందిస్తున్నాయి. Is this mere history? ఇది చరిత్ర సంబంధమైనటువంటిదా? Or is it mere theology? లేదంటే ఇది భౌతిక సంబంధమైనటువంటిదా? Theology. దైవశాస్త్ర సంబంధమైనటువంటిదా? Or is it both?
లేదంటే రెండిటితో కూడినటువంటిదా? So to understand what the Gospels are, కాబట్టి సువార్తలను మనము అర్థం చేసుకోవాలి అని అంటే and I want to look at the Gospels in three different ways. ఆ మూడు విధములైనటువంటి సాహిత్య రీతులుగా సువార్తలను నేను మీకు తెలియపరుస్తాను. Number one, మొట్టమొదటిది, the Gospels are historical literature. మొట్టమొదటి సువార్తలు అన్నటువంటివి చారిత్రాత్మక సాహిత్యము. The Gospels are historical literature. సువార్తలు చరిత్ర సాహిత్యములు. There are two things why I'm saying that the Gospels are historical literature. నేను సువార్తలు చారిత్రకమైనటువంటి సాహిత్యము అని చెప్పడానికి రెండు సంగతులు, కారణాలు ఉన్నాయి. Because the incidents that the Gospels describe, ఎందుచేతనంటే సువార్తలలో ప్రస్తావించబడినటువంటి సంఘటనలు they happen in a historical setting in first century Palestine. అవి మొట్టమొదటి శతాబ్దంలో పాలస్తీనాలో అక్షరాల జరిగినటువంటి సంఘటనలుగా అవి ఉన్నాయి. And at that time it was part of the Roman Empire. అప్పుడు అవి ఆ యొక్క ప్రదేశము రోమా సామ్రాజ్యములో భాగముగా ఉంది. And so to understand the Gospels, కాబట్టి సువార్తలను మనము అర్థం చేసుకోవాలి అంటే we must enter that world. మనము ఆ ప్రపంచంలోకి మనము వెళ్ళాలి. అప్పుడు The second reason why the Gospels are historical, రెండవ కారణము సువార్తలు చరిత్రాత్మక సాహిత్యాన్ని ఉన్నాయని చెప్పడానికి కారణము is that they are meant to convey historically accurate information. అవి చారిత్రకంగా చాలా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి అవి వ్రాయబడ్డాయి. It is historically accurate. అవి మరి చారిత్రాత్మకముగా ఖచ్చితమైనటువంటివి. There is no error in history in the Gospels. ఈ సువార్తలలో ఏ విధమైనటువంటి దోషం అన్నటువంటిది లేదు. So when they say Jesus died on a cross, ఆ సువార్తికులు శిలువ మీద యేసు ప్రభు మరణించాడు అని రాస్తున్నప్పుడు it is historically true. అది చారిత్రకంగా వాస్తవమైనటువంటి సంభవము. When they say he rose again from the dead on the third day, మూడవ దినమున యేసు ప్రభు వారు సమాధిని జయించి తిరిగి లేచాడు అని సువార్తికులు చెప్తున్నప్పుడు it is historically true. అవి చరిత్రాత్మకమైనటువంటి వాస్తవాలు. Just one verse I want to look at. నేను ఒక వచనాన్ని చూపిస్తాను. Luke chapter 1, లూకాసు వార్త మొదటి అధ్యాయం చూడండి. verses 1 through 4. లూకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను, Brother will read that for us in మొదటి Telugu. 4 వచనాలు చదువుకుందాము. ఘనత వహించిన థెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. Notice what Luke is claiming here. ఇక్కడ లూకా ఏమి చెప్తున్నాడో దయచేసి మనం గమనించాలి. He is saying he is recording accurate historical information in his gospel. కాబట్టి తన యొక్క సువార్తలో నిశ్చయముగా చరిత్రలో జరిగిన వాస్తవికమైన సంభవాలను నేను రాస్తున్నాను అని చెప్తున్నాడు. Now this is very important in a country like ours. కాబట్టి ఇది ఈ విధమైనటువంటిది మనలాంటి దేశాలకు మరి ఉంటున్నటువంటి మనకు కూడా చాలా అవసరం. This is not religious myth. గమనించండి, ఇది ఏదో మరి మత సంబంధమైనటువంటి మాయ కాదు. This is not a mythical story. ఇదేదో మాయారూపకమైనటువంటి కథలు కాదు సువార్తలు. These are not stories of somebody's imagination. లేదో వేరెవరి యొక్క ఊహలలో నుంచి పుట్టినటువంటి కల్పితమైనటువంటి కథలు కాదు సువార్తలు. The gospel writers are giving to us historically accurate details about a historically accurate person called Jesus of Nazareth. సువార్తికులైన వారు ఖచ్చితమైనటువంటి చారిత్రాత్మకమైన సత్యాలను చరిత్రలో ఖచ్చితముగా జీవించినటువంటి ప్రభు అయిన యేసును గురించిన సంగతులు మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. So all of the gospels are historically accurate. కాబట్టి సువార్తలు 4 కూడాను చారిత్రాత్మకమైనటువంటి విషయములో అవి ఖచ్చితమైనటువంటివిగా ఉన్నాయి. So that's the first thing.
కాబట్టి ఇది మొట్టమొదటి సంగతి, చారిత్రక సాహిత్యం ఉంది సువార్తల్లో. Secondly, the Gospels are narrative literature. రెండవది మనము గమనించినట్లయితే కొన్ని అంటే సంభవాలను గూర్చినటువంటి నేపథ్యాన్ని గూర్చినటువంటి సంగతులు ఉన్నాయి. Although the Gospels are historical in nature, గమనించండి, ఈ సువార్తలు మరి స్వభావములో చరిత్రాత్మకమైనటువంటివి అయినప్పటికీ కూడా they are not like news reports. అవి ఏదో వార్తల సేకరణ, వార్తా సమాచారము వంటివి మాత్రమే కాదు. The Gospel writers write that in the form of a story about Jesus of Nazareth. వారు ఒక మరి ప్రభు అయిన యేసు క్రీస్తు గారిని గూర్చినటువంటి వృత్తాంతమును వారు క్రమముగా వ్రాసి ఉన్నారు. It's like a story. అంటే ఒక కథలాగా వారు వ్రాస్తూ వచ్చారు. So there's a birth, అంటే ఆయన యొక్క జననము, there's a life, ఆయన జీవితము, the ministry, ఆయన పరిచర్య, the death and resurrection of the Lord Jesus Christ. ఆయన మరణము అలాగే పునరుద్ధానమును గూర్చినటువంటి సంగతులు. So there's a storyline, there's a narrative there. అంటే ఒక వృత్తాంతములాగా, ఒక కథలాగా, ఒక వరుస క్రమములో ఈ యొక్క సువార్తలు వ్రాయబడ్డాయి. Thirdly, మూడవది మనం గమనిస్తే the Gospels are theological literature. ఈ యొక్క సువార్తలు అన్నటువంటివి దైవ సంబంధమైన లేక వేదాంత సంబంధమైన సాహిత్యాన్ని కలిగి ఉన్నాయి. Now listen carefully, please. ఇక్కడ దయచేసి జాగ్రత్తగా వినండి. The Gospels are not written merely to give historical information. గమనించండి, సువార్తలు కేవలము ఏదో చారిత్రాత్మకమైనటువంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం కొరకు వ్రాయబడలేదు. No, it is given to encourage believers to trust more in the person of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరి అధికమైనటువంటి విశ్వాసాన్ని కలిగి నమ్మిన వారు ముందుకు సాగడం కొరకు ఈ సువార్తలు మనకు ఇవ్వబడ్డాయి. So the gospel writers, although they are writing historically true information, they also have a theological idea behind it. గమనించండి, చరిత్రలో జరిగిన వాస్తవమైన సంభవాలను సువార్తికులు తమ సువార్తలలో వ్రాసినప్పటికీ కూడా దానికంటే మించినటువంటి దైవ శాస్త్ర సంబంధమైనటువంటి రీతిలో దాన్ని చదివే వారిని బలపరిచే ఉద్దేశంతో సువార్తికులు వాటిని వ్రాసి ఉన్నారు. That's why they focus on the life of the Lord Jesus Christ and the salvation that he's accomplished. అందుచేతనే ఈ సువార్తికులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితము మీద మాత్రమే కాకుండా ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణను గురించి కూడా వీరు వ్రాసినటువంటి వారుగా ఉన్నారు. And that's why most scholars call the gospel writers evangelists. అందుచేతనే మరి ఎక్కువ మంది బైబిల్ పండితులు మరి ఈ సువార్తలు వ్రాసినటువంటి వారిని సువార్తికులు అని చెప్పన్నారు. They are proclaimers of good news about Jesus Christ. అంటే వారు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినటువంటి శుభవర్తమానాన్ని ప్రకటించినటువంటి వారు. And the coming of the kingdom as well. అలాగే రాబోయేటువంటి రాజ్యమును గురించి కూడా వారు తమ సువార్తల్లో వ్రాశారు. Okay, so to summarize all of this, కాబట్టి దీనంతటిని మనం ఒక సారాంశంగా సూక్ష్మీకరించాలంటే the gospels are historically accurate narratives. సువార్తలు అన్నటువంటివి చరిత్రపరంగా ఖచ్చితమైనటువంటి సంభవాలుగా ఉన్నాయి. But with a theological concern. అయితే అవి కేవలము చరిత్ర సంభవాలు మాత్రమే కాదు, అవి దైవికమైనటువంటి సంగతులతో కూడుకున్నటువంటివిగా ఉన్నాయి. They are meant to explain the salvation bringing events in the life of the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జరిగించిన కార్యముల ద్వారా కలిగేటువంటి రక్షణను గురించి వివరించేటువంటివిగా దైవ శాస్త్ర సూత్రాలుగా సువార్తలు ఉన్నాయి. And these gospel writers are not writing like journalists. మనము గమనించినట్లయితే ఈ యొక్క సువార్తికులైన వారు ఏదో ఒక విలేకరి వార్తలు వ్రాసినట్టుగా వారు సువార్తలు వ్రాయలేదు. They are proclaimers of good news. They are evangelists because they themselves have been touched by this person of the Lord Jesus. వారు తమ వ్యక్తిగత జీవితంలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు అనే ఈయన చేత తాకబడినటువంటి వారుగా ఉన్నారు కనుక తాము సువార్తికులుగా వారు మలుచుకొని ప్రభువును సువార్త ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. Okay, we look at why were the gospels written. మనము ఈ సువార్తలు ఎందుకు అనేది మనం చూద్దాం. Why were the gospels written? ఎందుకు ఈ సువార్తలు రాయబడ్డాయి?
I want to give about 7 reasons, very straightforward, simple reasons why the Gospels were written. చాలా సరళమైనటువంటి మరి కారణాలు నేరుగా నేను మీకు అందిస్తాను. The first one, మొట్టమొదటి కారణము, can you see the first one there? It's come. అక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుందా? The need for a faithful and authoritative record of the words and deeds of Jesus. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆయన సందేశాలు, ఆయన కార్యములను గూర్చినటువంటి ఖచ్చితమైన నమ్మకమైనటువంటి సమాచారము అవసరం కనుక. See, the apostles understood that they are not going to live forever. గమనించండి, తాము చిరకాలము జీవించము అన్న సంగతి అపోస్తలులు అర్థం చేసుకున్నారు. So the gospel writers wanted to preserve whatever was going on in the oral tradition about Jesus into written records. అందుచేతనే ప్రభువును గురించి ఆ దినాల్లో నోటి మాటల ద్వారా ఏదైతే ప్రకటించబడుతుందో దాన్ని నమ్మకమైనటువంటిదిగా సువార్త రూపములో వ్రాయడానికి వారు ప్రేరేపించబడ్డారు. So that's the first thing. కాబట్టి సువార్తలు వ్రాయబడడానికి మొదటి కారణం అది. Second thing, రెండవ సంగతి, there was a need to instruct converts in the Christian faith. క్రైస్తవ మరి విశ్వాసములో మరి నిమగ్నము చేయబడ్డానికి ఈ సువార్తలు అన్నటువంటివి అవసరమైనటువంటివిగా ఉన్నాయి. For example, ఉదాహరణకు in today's churches, నేటి సంఘాలలో if somebody comes to know the Lord, ప్రభు దగ్గరకు ఎవరైనా వస్తే we take new believers classes. మనము మరి కొత్తగా నమ్ముకున్న వారి కొరకైన తరగతులు అని తీసుకుంటాం. So the gospels were written for that reason too. ఆ యొక్క కొత్తగా నమ్ముకున్నటువంటి విశ్వాసుల కొరకు బోధించే దాని కొరకు కూడా ఈ సువార్తలు రాయబడ్డాయి. They summarize the life and teachings of Jesus. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము బోధలు అంతటిని సూక్ష్మీకరించి మరి వారికి బోధిస్తారు. Thirdly, మూడవ కారణము, there was a need for worship material in the church. సంఘములో మరి ఆరాధించుట కొరకైనటువంటి సమాచారం అన్నటువంటిది అవసరమైనటువంటిదిగా ఉంది. And some scholars say that the gospels were written for the sake of worship in the church. కొంతమంది బైబిల్ పండితులు మరి మందిరములో ఆరాధన కొరకు అవసరమైనటువంటివిగా ఈ సువార్తలు వ్రాయబడ్డాయి అని చెప్తున్నారు. Fourthly, నాలుగవ కారణము, the need to encourage and assure believers in the faith. విశ్వాసములో విశ్వాసులైనటువంటి వారిని దృఢపరిచి వారిని ప్రోత్సహించడానికి సువార్తలు అవసరం. Believers at that time was a small persecuted minority. ఆ రోజుల్లో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు కొద్ది మందిగా హింసింపబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. So they needed reassurance of the truth and the reliability of what they believed. అందుచేత వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తాము విశ్వసించిన దాన్ని గూర్చినటువంటి పునః నిశ్చయత మరింత మరి దృఢత్వము తమ విశ్వాసము కొరకు వారికి అవసరమై ఉంది. Fifthly, ఐదవది, the need to settle internal disputes in the church. సంఘములో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విభేదాలను పరిష్కరించుకోవలసిన అవసరం కొరకు కూడా సువార్తలు ఇవ్వబడ్డాయి. Because from within the church, ఎందుకు చేతనంటే సంఘము లోపల మనం చూస్తే false teachers were coming up. అబద్ధ బోధకులైన తప్పుడు బోధకులైనటువంటి వారు లేస్తున్నారు. False teachings about Jesus were spreading around. యేసు ప్రభు వారిని గురించి అనేకమైనటువంటి తప్పుడు బోధలు నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ ఉన్నాయి. And one of the reasons why the gospels were written was to counter false teachings about Jesus. సువార్తలు ఎందుకు రాయబడ్డాయి ఒక కారణం ఏంటంటే యేసు ప్రభువును గురించి వ్యాపిస్తున్న తప్పుడు బోధనను ఎదిరించడానికి. Sixthly, ఆరవ కారణాన్ని మనం చూస్తే the need to respond to external attacks on the church. సంఘము యొక్క బహిరంగమైనటువంటి పరిచర్యలకు సహకారంగా ఉండడానికి. The need to respond to external attacks against the church. అంటే సంఘమునకు వ్యతిరేకముగా బయట నుండి జరుగుతున్నటువంటి దాడులకు మరి ఇవి
జవాబుగా ఉండడానికి. Yeah. So the church was under attack from the world. లోకములో ఉన్నటువంటి మరి సంఘము దాడి చేయబడుతున్నటువంటిదిగా ఉంది బయట నుండి. And the gospels may have been written partly to respond to those attacks. ఈ యొక్క సువార్తలు అన్నటువంటివి సంఘము మీద వెలుపల నుండి జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి ఇవి మనకు ఇవ్వబడ్డాయి. For example, ఉదాహరణకు some people, especially the Jews, they were accusing the Christians against the messiahship of Jesus. కొంతమంది ప్రత్యేకించి యూదులు యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ్య అయ్యున్నాడు అన్నటువంటి దాని గురించి వారు విభేదించేటువంటి వారుగా ఉంటున్నారు. The Jewish people especially. ప్రత్యేకించి యూదులైనటువంటి వారు. And Matthew's gospel was written in part to respond to such accusations. అయితే యేసుక్రీస్తు మెస్సయ్య అంటే ఒప్పుకోనటువంటి మరి యూదులైనటువంటి వారు యేసయ్యే మెస్సయ్య అని గుర్తించే దానికి జవాబుగా మరి మత్తయి తన సువార్త వ్రాసి ఉన్నాడు. Lastly, ఆఖరిగా the need to call people to faith in the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసములోనికి అనేక మంది ప్రజలను ఆహ్వానించడానికి సువార్తలు. Now? Okay. The need to call people to faith in Jesus. యేసుక్రీస్తు నందలి విశ్వాసముకు అనేక మంది ప్రజలను ఆహ్వానించడానికి సువార్తలు అవసరం. We understand that the gospels were written primarily for believers. మనము ప్రాథమికంగా అర్థం చేసుకున్నట్లయితే విశ్వాసుల కొరకే అన్నట్టుగా ఈ సువార్తలు వ్రాయబడ్డాయి. విశ్వాసుల కొరకే. విశ్వాసుల కొరకు. But they also call other people who read them to a faith in the Lord Jesus Christ. అయితే ఇవి మరి చదివినటువంటి ఇతరులు ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసములోనికి వారు కూడా రావడానికి సాధనాలుగా వ్రాయబడ్డాయి. So these could be the 7 reasons why the gospels were written down. కాబట్టి సువార్తలు ఎందుకు వ్రాయబడ్డాయి అనడానికి ఈ యొక్క 7 మరి కారణాలుగా ఉంటూ ఉన్నాయి. The next one, we don't have time for that, so let me just move to applications quickly. తర్వాత దానికి మనకు సమయం లేదు, త్వరగా ఆ అన్వయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. Application number 1. అన్వయము మొట్టమొదటిది. We have 4 wonderful resources to study and understand the life and the ministry of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన పరిచర్య, మరి ఆయన చేసినటువంటి కార్యములను గురించి మనం అర్థం చేసుకోవడానికి 4 అద్భుతమైనటువంటి వనరులు మనకి ఇవ్వబడ్డాయి. So when we study the life of the Lord Jesus Christ in the Gospels, కాబట్టి సువార్తలలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు there in those pages we meet the real Jesus. మనము మరి ప్రభు నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి మనము మాట్లాడుతాము. We meet the real Jesus. నిజమైనటువంటి యేసును మనము కలుసుకుంటాము. This is God in the flesh that we are meeting. శరీరధారి అయినటువంటి దేవునిని మనము కలుసుకుంటాము. So it is this Jesus in the Gospels that we'll be talking about in the next 5 sessions. మనము మరి శరీరధారి అయినటువంటి దేవుడైన ఈ యేసును గురించే మనము తరువాతి తరగతులలో సెషన్స్లో మనము చెప్పుకోబోతున్నాం. So there are a lot of Jesuses outside in the world that the world is talking about. కాబట్టి ప్రపంచంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చెప్పుకోబడుతున్న, చర్చించబడుతున్న అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. There is Jesus the miracle worker. యేసు ప్రభు అంటే ఆయన అద్భుతాలు చేసేటువంటి ఒకడు. There is Jesus the revolutionary guy. అలాగే యేసు ప్రభు అంటే ఆయన విప్లవకారుడైనటువంటి వాడు. But when you look at the Gospels, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సువార్తలను మనం గమనించినప్పుడు you meet the real Jesus. సువార్తలలో నిజమైనటువంటి యేసు ప్రభువును మనం కలుసుకోగలుగుతాం. And that's the person that we want to meet in these 3 days. ఈ 3 దినాల్లో కూడా ఆ నిజమైనటువంటి దైవ మానవుడైన యేసును ఈ ధ్యానాల్లో మనం కలుసుకుంటాం, తెలుసుకుంటాం. Secondly and lastly, రెండవదిగా అలాగే ఆఖరిగా, to study the Gospels is to walk with our Lord in his earthly ministry. ఆయన యొక్క భూలోక పరిచర్యలో మరి ఆయన నడుచుకు ఉన్నటువంటి రీతిని మనము గమనించడానికి ఈ సువార్తలు మనకు చూస్తూ ఉన్నాం. To study the Gospels, ఈ సువార్తలను మనం ధ్యానం చేయడానికి, చదవాలంటే ఈ సువార్తలు చదవడం అంటే, ఈ సువార్తలను చదవడం అంటే it is to walk with Jesus in his earthly ministry. భూలోక పరిచర్యలో యేసు ప్రభు వారితో కూడా కలిసి నడవడం. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి ఒకసారి.
సువార్తలు చదవడం అంటే సువార్తలు చదవడం అంటే భూలోకంలో జీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా కలిసి నడవడం. excellent. So, people today want to walk where Jesus did by going to the Holy Land. ఈ రోజుల్లో ప్రజలు మరి హోలీ ల్యాండ్ యెరూషలేముకు వెళ్ళి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి నడిచినటువంటి దేశం అక్కడ కూడా నడిచి రావాలనుకుంటున్నారు. There's nothing wrong with that. అందులో తప్పేమీ లేదు. If you have money and God gives you the opportunity, please go and come. It's good. మన దగ్గర డబ్బులు ఉంటే వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళి చూసి రావచ్చు, తప్పేం లేదు. But if you really want to walk with Jesus, కానీ నువ్వు నిజముగా యేసు ప్రభు వారితో కలిసి నడవాలనుకుంటే in his earthly ministry, ఆయన భూలోక పరిచర్యతో కలిసి, you will find that in the pages of the 4 Gospels. దానిని ఈ 4 సువార్తల ప్రతులలో నువ్వు కనుగొనగలుగుతావు. So you will see Jesus walking around in the first century. మొదటి శతాబ్దములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో సంచరించడాన్ని నీవు సువార్తలలో చూడగలుగుతావు. Doing things that accomplish salvation for all of us. ఆయన ఏ విధంగా మన కొరకు అందరి కొరకు రక్షణను ఆయన సాధ్యపరిచాడో మనం చూడగలుగుతాం. So I want to challenge all of us. కనుక మరి మనలందరినీ కూడా మిమ్మల్ని కూడా సవాలు చేస్తూ ఉన్నాను. To listen very carefully to the next 5 sessions. తరువాతి 5 సెషన్స్ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. This is just an introduction to the Gospels. ఇది సువార్తలను గూర్చినటువంటి పరిచయము మాత్రమే. And they will help you whenever you study the Gospels later on as well. తరువాత మీరు ఎప్పుడు సువార్తలు చదువుకున్నా వాటిని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ పరిచయం మీకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. But in the next 4 sessions, అయితే తరువాతి 4 సెషన్స్ లో కూడా we will look at various passages from the scriptures to understand the ministry and the death and the resurrection of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానమును అర్థం చేసుకోవడానికి వివిధ రకములైనటువంటి లేఖన భాగాలను మనం చూడబోతూ ఉన్నాం. And as we look at them, వాటిని మనం గమనిస్తూ ఉంటుండగా it is my prayer నా యొక్క ప్రార్థన ఏమిటంటే that we will look at Jesus in greater glory and come to know him better and better. మహిమతో నిండిన వాడుగా ప్రభువును చూడగలగాలి. ఆయనను గురించి మరింత ఎక్కువగా మనము తెలుసుకొనగలిగిన వారంగా ఉండాలన్నది ప్రార్థన. Thank you for your patience and the Lord bless you all. ఓపికగా విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.